సో ఇన్ని పాయింట్స్ తెలుసుకున్న తర్వాత అమ్మో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టమేమో, దట్టు ఇంట్లో కూర్చుని ఒక ఇన్స్టిట్యూట్ వెళ్లకుండా, ఒక ట్రైనర్ లేకుండా, ఒక లెక్చరర్ క్లాసెస్ అటెండ్ అవ్వకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమేమో అనుకుంటుంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దానికి నేను అసలు ఒప్పుకోను. ఒక భాష నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన క్వాలిటీస్, మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండడము, తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం ఫోకస్ చేయాల్సిన 4 స్కిల్స్. ఏ భాష అయినా మీరు చూసుకుంటే మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చుంటే మీకే తెలుస్తుంది. వినడం, మాట్లాడడం, చదవగలగడం, రాయగలగడం, ఈ 4 స్కిల్స్ వస్తే ఏ లాంగ్వేజ్ ఎవరైనా ఏ లాంగ్వేజ్నైనా ఏ భాషనైనా మాస్టర్ చేయగలుగుతారు. సో ఇవాల్టి నుంచి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ మాటలు విందాం, ఇంగ్లీష్లోనే మాట్లాడదాం. ఎంత పాసిబుల్ అయితే అంత ఇంగ్లీష్ లిటరేచర్ అంటే మళ్ళీ నేను మిమ్మల్ని షేక్స్పియరో, జాన్ మిల్టనో, విలియం వర్డ్స్వర్త్ చదవమంటలేదు. ఎనీ పీస్, ఒక చిన్న మన ఇంటికి వచ్చిన ఒక ఫ్లయర్ అనుకోండి న్యూస్ పేపర్లో, ఆ ఫ్లయర్ని కూడా ఇంగ్లీష్ ఫ్లయర్ని చదవగలడం, చదివిన దాన్ని ఎంత మట్టుకు రాయగలమో అది చూసుకుంటే స్లోగా వీ విల్ డెఫినెట్లీ మాస్టర్ ద లాంగ్వేజ్. తర్వాత వాట్ ఆర్ ద 5 బేసిక్ టిప్స్ చెప్తాను నేను మీకు. 5 బేసిక్ టిప్స్ మీరు జ్ఞాపకం ఉంచుకుంటే ఇంగ్లీషే కాదండి ఏ భాషనైనా మీరు ఇట్టే మాస్టర్ చేయగలరు. ఇంగ్లీష్ మాస్టర్స్ అవ్వాలంటే, మాస్టర్స్ అంటే మీరు వెళ్ళి ఎవరికో చెప్పడం కాదు, మీరు బేసిక్గా బాగా కమ్యూనికేట్ చేసి మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ ఎలా చేయాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్ని, మీ కొలీగ్స్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, మీ సర్కిల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనడానికి ఒక 5 బేసిక్ టిప్స్ చెప్తానండి. ఆల్రెడీ ఇందాక చెప్పాను, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ అ పర్సన్ పర్ఫెక్ట్. సో దీన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ యూ లిసన్, the more you practice reading, the more you practice speaking, the better you will be, the quicker you will be able to learn and get a good command over English first. Second one, తప్పులు చేయడంలో ఎప్పుడూ హెజిటేట్ కాకూడదు. You should never hesitate from making mistakes, because mistakes, errors, they are the ones which teach you where you went wrong. అంటారు కదా, మిస్టేక్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని. అలాగే మన తప్పులు చేసినప్పుడు, ఆ తప్పులు దొర్లినప్పుడే మనకి ముందుకు వెళ్ళడానికి దారి ఒకటి ఏర్పడుతుంది. సో మిస్టేక్ చేసినప్పుడు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దీనిలో నేను ఎక్కడ తప్పుపోయాను అనేది మీరు రివ్యూ చేసుకోవడానికి కుదురుతుంది. సో డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్, ప్రాక్టీస్ వెల్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ, ఒకళ్ళు ఎవరైనా మనకి ఇంగ్లీష్లో సపోజ్ ఏదైనా మాట్లాడమన్నారు అనుకోండి, ఫస్ట్ బేసిక్ ఎర్రర్, అందరూ చేసే ఎర్రర్ ఏంటి అంటే, అది మన తప్పు కాదు, ఇట్స్ న్యాచురల్. మన మాతృభాషలో ఆలోచించి దాన్ని మెంటల్గా ట్రాన్స్లేట్ చేయాలనుకుంటాం. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. మందు వేసుకో, ట్యాబ్లెటో లేకపోతే కాఫ్ సిరపో లేకపోతే ఎనీథింగ్, మందు వేసుకున్నావా అని అడుగుతాం మనం కదా. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఒక పర్సన్ సిక్కున్నారు, వాళ్ళు మందు వేసుకున్నారా లేదా కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో అనాలి, ఏమంటారు? చాలామంది సహజంగా అనేది డిడ్ యూ వేర్ యువర్ ట్యాబ్లెట్ అంటారు. ఎందుకు? తెలుగులో ఆలోచించాడు ఆయన, ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అడగాలి, అందుకని ట్యాబ్లెట్ వేర్, డిడ్ యూ వేర్ ట్యాబ్లెట్ అని అడుగుతారు. తప్పుపోయింది కదా, రైట్? తీసుకున్నావా, డిడ్ యూ టేక్, ఎందుకంటే వేసుకోవాలి కాబట్టి, తీసుకోవాలి కాబట్టి. సో కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది మనకు అక్కడ, డిడ్ యూ టేక్ యువర్ ట్యాబ్లెట్స్ ఆర్ డిడ్ యూ హ్యావ్ యువర్ మెడిసిన్. సో థింక్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ యూ వాంట్ టు స్పీక్. మనం తెలుగులో మాట్లాడాలంటే ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో మాట్లాడడం కదా. మెంటల్ ట్రాన్స్లేషన్ ఇస్ నాట్, మన మషీన్స్ కాదు. సో మెంటల్ ట్రాన్స్లేషన్ అనేది చేయకూడదు. థింక్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ యూ వాంట్ టు స్పీక్. దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్. ఫోర్త్ వన్, మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. లైఫ్లో ఏమి సాధించాలన్నా ముందు ఆ మనిషిలో తనకి కాన్ఫిడెన్స్ ఉంటే 10 మందిని జయించగలరు. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, ఏ భాష నేర్చుకోవాలన్నా, లైఫ్లో ఏది సాధించాలన్నా మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. మనకు కాన్ఫిడెన్స్ ఉండి మనల్ని నమ్మితేనే కదా మన ప్రోడక్ట్ అమ్ముడుపోయేది. అంతేనా? ఇది అంతే. భాష అనేది ఒక స్కిల్, చెప్తున్నాను కదా. స్కిల్ని మాస్టర్ చేయడానికి మనకు కావాల్సింది మనలో మనకి కాన్ఫిడెన్స్. సో ప్రాక్టీస్, లిసన్, స్పీక్, రీడ్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. తప్పులు పోతున్నాయి, అందుకని నాకు ఈ భాష రాదేమో అనుకోవడమే పెద్ద తప్పు. సో తప్పులు పోతున్నాయని హెజిటేట్ కావద్దు. మనం ఏ భాషలో అయితే మాట్లాడాలనుకుంటున్నామో, ప్రస్తుతానికి మనం ఇంగ్లీష్ డీల్ చేస్తున్నాం కాబట్టి లెట్ అస్ థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లెట్ అస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మాట్లాడేటప్పుడు చాలామంది తప్పులు చేస్తారు. ఎవ్రీబడి మేక్స్ మిస్టేక్స్, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. That is when you can master this language. And keep following us to learn more and better communicative English. Thank you.